ఐ థింక్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు కలిసి ఆయన ఒక కేమియో చేస్తున్నారంటేనే మాకు ఎక్సైట్మెంట్. అంటే వాళ్ళిద్దరు కలిసి ఒక పాట కూడా చేస్తున్నారనే ఇది ఐ థింక్ ఇట్స్ యాడెడ్ బోనస్ అని చెప్పాలి. హౌ డిడ్ యూ క్రియేట్ అసలు వెంకటేష్ గారిని ఇంక్లూడ్ చేద్దాము అన్న థాట్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం ఎగ్జిక్యూషన్ వరకు? అంటే వెంకీ గారిని ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఇట్స్ లైక్ చిరంజీవి గారు గైడ్ చేశారు, ఇలాంటి ఈ కథలో ఇంకొక స్టార్ కూడా వస్తే బాగుంటుంది, సో ఇలా వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఆయన ఒక చిన్న హింట్ ఇచ్చారు. హింట్ ఇచ్చాక ఇక మేము దాన్ని అల్లుకుని పోయాం టీం అంతా దాన్ని. అంటే అది చాలా ఛాలెంజ్, అది నాట్ ఈజీ. పేపర్ మీద దాన్ని వర్కౌట్ చేయటం, దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావటం, అంటే ఇద్దరు హీరోని బ్యాలెన్స్ చేయటం, ఆ హీరోకి మధ్య డైలాగ్స్ రాయటం, మేనరిజమ్స్ క్రియేట్ చేయటం, ఇట్స్ లైక్ వెరీ టఫ్ ప్రాసెస్. అండ్ వీ వెంట్ త్రూ దట్. చేసాము, చక్కగా పేపర్ మీద తెచ్చుకొని హీరో గారికి నరేట్ చేసేసరికి అసలు నేను ఊహించలేదు నువ్వు ఇంత అద్భుతంగా చేసుకొస్తావని. సూపర్ అబ్బాయి, ఇది స్టాండ్అవుట్ అవుద్ది బ్లాక్ అని చెప్పి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక వెంకీ గారు ఇంకా చిరంజీవి గారి మీద అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, నా మీద అవుట్ ఆఫ్ లవ్, ఈ జస్ట్ ఎంటర్ అయిపోయారు. అసలు ఏం లేదు, ఈ జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్. అంత దాన్ని అలా ఒక మ్యాజికల్గా మాకు వచ్చి సపోర్ట్ చేసి వెళ్ళిపోయారు. మీకు ఆల్మోస్ట్ వెంకటేష్ గారితో కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నట్టే ఉందేమో కదా? అదే లాస్ట్ 4 years లో 4 films చేశారు. అదే సంక్రాంతి కరోనా తీసేస్తామంటే లాస్ట్ 5 years లో 4 films చేశారు. అదే కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ చేస్తున్నట్టే. యా, బట్ సచ్ ఎ స్వీట్ పర్సన్. ఐ థింక్ సో స్వీట్ ఆఫ్ హిమ్ టు డూ దిస్. అండ్ ఐ థింక్ విక్టరీ వెంకటేష్ గారికి ఆన్ స్క్రీన్ నేమ్ లైక్ పెళ్లికాని ప్రసాద్ అని చాలా ముద్దుగా అందరం పిలుస్తూ ఉంటాం. అలాంటిది ఇక్కడ పెళ్ళైన ప్రసాద్, పెళ్లికాని ప్రసాద్ కలుస్తున్నారు అనమాట స్క్రీన్ పైన. పెళ్ళైన మన శంకర వరప్రసాద్ గారు ఆ యాంగిల్లో ఏమైనా వర్కౌట్ చేయాలి. బాగా గెస్ చేశారు మీరు. రియల్లీ చాలా మంచి గెస్ అయ్యింది. ఓకే, లెట్స్ సీ. బట్ ఆయన పేరు ప్రసాద్ కాదు, సినిమాలో కాదు, వెంకీ గౌడ. ఎస్ చెప్పారు కదా, ఫ్రమ్ బెంగళూరు. మంచి మాస్ కర్ణాటక. ఓకే, సో ఇక్కడ సింగిల్ హ్యాండ్ గణేష్ బయటకు వస్తున్నారా? లేదు, వెంకీ గౌడనే. అసలు టోటల్ ఆ వైబ్ వేరు, టోటల్ వైబ్, టోటల్ ఆయన యాటిట్యూడ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అవునా? ఓకే, సో చూసిన ఆడియన్స్గా, ప్రొడ్యూసర్స్గా పక్కన పెట్టేస్తే ఆడియన్స్గా వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆన్ సెట్? కానీ అసలు ఆన్ సెట్ అండ్ ఆన్ స్క్రీన్ ఇస్ ద సేమ్ వైబ్ విత్ అనిల్ గారు. మనకి మీకు స్క్రీన్ మీద ఎంత ఫన్ చూపిస్తారో ఆన్ సెట్ అంతే ఫన్, అంతే ఎనర్జీ. అది జస్ట్ ఆయన టైమింగ్లో కాదు, ఆయన పాజిటివ్ యాటిట్యూడ్లోంచి వస్తుంది. సో దట్ వాజ్ ద బెస్ట్ థింగ్. బట్ సినిమా చూసిన తర్వాత అంటే వాట్ ఎవర్ వీ వర్ సీయింగ్ కొద్దిగా, బట్ అది చూసిన తర్వాత అనిపించింది ఎప్పుడెప్పుడు ఆడియన్స్తో ఇది షేర్, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేసరికి వీ వాంట్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి. సో అందరూ చూడాలి, అందరూ ఎంజాయ్ చేయాలి, దాని గురించి అందరూ కూర్చుని మాట్లాడుకోవాలి, అది అలా అనిపించింది. దట్ ఈస్ అ ఫీలింగ్. నేను మూవీ కూడా అదే అంటా ఉన్నా అనిల్తో, నేను థియేటర్లో సినిమా చూస్తాను, నేను చూడని సినిమా చూపెట్టద్దని కూడా అన్నాను. ఎందుకంటే నాకు ఆడియన్స్తో ఎంజాయ్ చేయాలి సినిమా అని. థియేటర్ చూడలేదండి సినిమా. నేను ఒక్కోసారి మిక్సింగ్ అక్కడికి వెళ్ళినా సరే వెళ్ళిపోయాను బయటికి, 2 నిమిషాలు ఉంటే వెళ్ళిపోయాడిని. నేను పబ్లిక్లో చూస్తాను సినిమా, ఎంజాయ్ చేస్తాను ఆడియన్స్తో, ఫస్ట్ వన్ ఎంజాయ్ చేయాలని. ఎందుకంటే అంత పెద్ద స్టార్స్తో పనిచేసాం కదా, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అది మనం అలా చూడటం కన్నా ఒక క్రౌడ్లో చూస్తేనే వీ కెన్ ఎంజాయ్ ద మూవీ అని నేను ఒక ఫస్ట్ హాఫ్ చూశారు అది ఫ్లోలో, అంటే వితౌట్ ఆర్ఆర్ డైలాగ్ డబుల్ పాజిటివ్ చూశారు. అక్కడే చాలా నాకు ఇంక నేను సెకండ్ హాఫ్ చూడండి థియేటర్లో చూస్తాను. ఫస్ట్ హాఫ్తో సినిమా అర్థమైపోయింది, చాలా బాగుంది. షూర్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ బోత్ దేర్ ఎనర్జీస్. అంటే మాకు అయితే మొన్న స్టేజ్ పైన చూస్తే ఇద్దరు ఏ కాలేజ్ స్టూడెంట్స్ అని అడగాలనిపించింది చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని. ఆ రేంజ్ అపియరెన్స్ కానీ ఎనర్జీ కానీ అన్ని విధాలుగా అలా ఉన్నారు. సో ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఐ థింక్ అనిల్ గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో మాకు కొత్తగా చిరంజీవి గారు కనిపించబోతున్నారు అన్న దాంట్లో ఐ థింక్ యాక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్, ఎన్ఎస్ఏ ఏజెంట్, సో ఆ పార్ట్ అసలు ఎలా ఉండబోతుంది? బికాజ్ చాలామంది స్వాగ్ గురించి మాట్లాడుతున్నారు, ఎస్పెషల్గా చిరంజీవి గారి అపియరెన్స్లో. సో వాట్ యు? నాకు ఫస్ట్ నుంచి ఆయన్ని సినిమా మొత్తం ఇలా క్లాస్ లుక్లో చూడాలని కోరిక. మీరు చూస్తే ఖైదీ నంబర్ 150 కానీ, సైరా అంటే హిస్టారికల్ ఫిల్ము, గాడ్ ఫాదర్లో కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ పెద్దరికంగా ఉంటారు, వాళ్ళ తెలుగులో కంప్లీట్ మాస్. మీరు ఏ సినిమా చూసినా కంప్లీట్ మాస్లో కనిపించారు. అసలు ఎంత బాగున్నారు హ్యాండ్సమ్గా. సో నేను ఆ క్యారెక్టరైజేషనే ఫిక్స్ అయింది. ఈయన సినిమా అంతా సూట్లు, టీషర్ట్లు,
క్లాస్గా ఉండడానికి క్యారెక్టర్ రాసేది. ఫస్ట్ ముందు లుక్ సినిమా అంతా ఒకలా ఉంటుంది, అందంగా హ్యాండ్సమ్గా కనబడతారు ఆయన అని చెప్పి ఆ నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ అని ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఐబీ బ్యాక్ డ్రాప్ అని చెప్పి కథ రాసుకున్నాం. ఇంకా దాని నుంచి దానికి ఒక ఫ్యామిలీ డ్రామా లింక్ చేసి ఇక అల్లుకుంటూ వెళ్ళిపోయాం. సో దట్ ఈస్ ద సీక్రెట్, ఎందుకు ఆ కథలో క్యారెక్టరేషన్ ఎంచుకోవడానికి, టు షో చిరంజీవి గారి క్లాస్. సో అండ్ ఇక దానివల్ల ఏంటంటే క్యారెక్టర్ పరంగా మనకి యాక్షన్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కథ కూడా మనం అటువైపు తీసుకెళ్ళచ్చు, ఒక ఇన్వెస్టిగేషన్, ఒక క్రైమ్కి లింక్ చేయొచ్చు. సో బోల్డ్ అవకాశాలు ఉంటాయి మనకి, నాట్ ఓన్లీ ఫ్యామిలీ డ్రామా, లేయర్స్ వేయచ్చు అని చెప్పి అది తీసుకున్నాం. దానికి తగ్గట్టుగానే కథ నీట్గా ఆ ఇన్వెస్టిగేషన్, క్రైమ్, యాక్షన్ ఉంటూ వాటిల్లో అద్భుతమైన మన కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫన్, డ్రామా, ఎమోషనల్. నైస్ నైస్. అనిల్ రావిపూడి గారు ఎంత మంచి డైరెక్టర్, అంతే మంచి యాక్టర్ అని కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఒక్కసారి వేలు చూపించి మాట్లాడతావేంటి అన్నది మీరు చెప్పేస్తే మనం ఫుల్ ఖుష్ అయిపోతాం ఈరోజు. అది నేను చెప్తే ఆయన చెప్పేసి మీరు కూడా బిహేవ్ యువర్ సెల్ఫ్. శశి, వేలు చూపించి మాట్లాడుతున్నావంటే నీకు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవా ప్లీజ్, అందరూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో టికెట్ రేట్స్ గురించి జనరల్గా ప్రతి సినిమాకి ముందు ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది. కొన్నిసార్లు ఫ్యాన్స్కి ఒక రకమైన యూనో ఇన్కన్వీనియన్స్ కూడా వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఐ థింక్ ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి మన శంకర వరప్రసాద్ గారు పండుకొస్తున్నారుకి ఆడియన్స్కి టికెట్స్ ఎలా అందుబాటులో ఉండబోతున్నాయి, ప్రైసెస్ గురించి కూడా ఒక్కసారి మీ మాటల్లో చెప్పేస్తే మాకు క్లారిటీ వస్తుంది. టికెట్ ప్రైజెస్ లాస్ట్ ఇయర్ ఏదైతే సంక్రాంతి సినిమాలకు ఉన్నాయో ఆంధ్రాలో అదే ఉన్నాయండి. మనం సపరేట్గా పెంచింది ఏం లేదు. తెలంగాణకు వస్తే డెఫినెట్గా అఫోర్డబుల్ ప్రైజెసే పెట్టాం, కానీ ఏది మన ఆడియన్స్ మీద భారం అయ్యే ప్రైజ్లు అయితే ఏం పెట్టలేదు. అన్నీ చూసుకుని అన్ని సినిమాల కన్నా చెప్పాలంటే పెద్ద సినిమాలతో పోలిస్తే వాటికన్నా తక్కువ రేట్లే మనం తీసుకొచ్చాం. సో ఎక్కడ ఎవరికి ఆ ఇబ్బంది అనేది రాదు. నో ఫ్యాన్సీ ప్రైజెస్, ఆడియన్స్ రేట్స్. ఓకే, వెరీ వెరీ అఫోర్డబుల్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి. మీరు మన సోషల్ మీడియా చూసినా పొద్దున్న మేము చూస్తున్నాము, డెఫినెట్గా అందరూ కూడా అఫోర్డబుల్ ప్రైస్ అని రాస్తున్నారు. ఎవరు దాని గురించి నెగిటివ్గా అసలు ఎక్కడ లేదు. దే ఆర్ హ్యాపీ ఆల్సో. సో క్లియర్, మనకి ఎటువంటి హైరాణ లేదు, హ్యాపీగా అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు. అసలు మొత్తం అందరు రిలేటివ్స్ తోటి బల్క్ బుకింగ్స్ చేసుకుని వెళ్ళొచ్చు. 25 టికెట్లు. మేము ఒకవేళ నిజంగా మాకున్న మైండ్ సెట్స్ కూడా ఏదో ఆడియన్స్ మీద బర్డెన్ వేసేద్దాం మైండ్ సెట్స్ ఎవరికీ లేదు ఇక్కడ. అసలు ముందు ఆయన ఒప్పుకోడు. ఆయన ఎందుకంటే నా సినిమా అంటే 10 మంది 20 మంది చూస్తారు అసలు అనేది మా అందరు కూడా అదే ఉంటుంది. అసలు ఆయన కూడా ఒప్పుకోడు. టికెట్ చిరంజీవి గారు కూడా స్ట్రిక్ట్గా చెప్పిన విషయం అది. అస్సలు ఈసారి మాత్రం మీరు ఎటువంటి, ఎందుకంటే ఈ సినిమా ఫ్యామిలీస్ ఎక్కువ వచ్చి చూడాలి, టికెట్ ప్రైసెస్ డోంట్ క్రాస్ ద లిమిట్స్. వాట్ ఈస్ ద రీజనబుల్, ఆ రీజనబుల్లే పెట్టండి అని మరీ చెప్పారు. అందుకనే మన పాత సంక్రాంతితో పోలిస్తే అయ్యే ఉన్నా అయ్యే పెట్టాం, దాని నుంచి ఎక్కువ చేసింది ఏం లేదు. సూపర్. మీరు సినిమా అయ్యే వరకు సినిమా ఫ్యామిలీలో ఉంటారు, రిలీజ్ టైంకి మా ఫ్యామిలీస్లోకి వచ్చేస్తారు, సైడ్ మార్చేస్తారు మాకు తెలుసు. సో ఇంతకీ ఈ సినిమా తర్వాత ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనిల్ గారికి? ఈసారి ట్రెండ్ మార్చాడండి మావాడు. ఓహో, ఇప్పుడు ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ఎలానో, ఆయనే నాకు కార్ కొనిస్తాను. ఇదేదో బాగుంది. ఓకే, కొత్త ట్రెండ్ ఇది. అదే కదా, మీరే స్టార్ట్ చేస్తున్నారు. నేను ఇస్తాను, ఆయన తీసుకుంటున్నాడు. ఇస్తానని లేదా? ఇవ్వమని అన్నారండి. యుఎస్ 1 మిలియన్ ప్రీమియర్ కొడుతుంది అని చెప్పాడు ముందు, ఎప్పుడు ఒక 1 మంత్ ముందు. నేను ఎక్సైట్ అయిపోయి కొడితే నీకు మంచి కార్ ఇస్తా అన్న. నేనేదో ఎక్సైట్మెంట్ లో అన్నా, ఇది 1 మిలియన్ అవుతుంది, అది అవుతుంది, ఇప్పుడు కార్ ఏది అంటున్నాడు. కదండి, మాట కదా. బుకింగ్ చేశారా లేదు? మా డైరెక్టర్ మాట నిలబడతాడు. ఇక్కడ ఇంకొంచెం బుక్ చేసేసాం, నన్ను తిట్టుకోవద్దు దయచేసి. అంటే టికెట్ ప్రైసెస్ విషయంలో అయితే సంక్రాంతికి వస్తున్నాము, లాస్ట్ సంక్రాంతి సినిమాలతోనే సేమ్గా ఉంటుందని అంటున్నారు. కానీ ఇక్కడ నాకు ఇంకో డౌట్ వచ్చిందండి, సంక్రాంతికి వస్తున్నాం ఈజ్ ఆల్సో ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చే జానరా సినిమా. మన శంకర వరప్రసాద్ గారు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అందరు రావాల్సిన సినిమా. బట్ ఓవరాల్గా మీరు ఎలాంటి డిఫరెన్సెస్ చెప్తారు సంక్రాంతికి వస్తున్నాంకి? మన వేరే స్క్రిప్ట్ అండి, అటు రెండు డిఫరెంట్, అంటే రెండు స్టోరీ డిఫరెంట్. అది సంక్రాంతికి వస్తున్నాం అంటే ఒక చిన్నరాజు, ఓ భాగ్యం, ఓ మీనాక్షి, ఒక వైఫ్, ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక సెట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్లో వెళ్ళిపోయింది అండ్ క్రైమ్ వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఒక శంకర వరప్రసాద్ అండ్ ఒక శశిరేఖ, వీళ్ళ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, వీళ్ళ జర్నీలో జరిగే స్ట్రగుల్స్ ఏంటి, దీంట్లో వచ్చే ఎంటర్టైన్మెంట్స్ ఏంటి, కంప్లీట్ చాలా అంటే రెండు వేరే కథలు. కాబట్టి ఈసారి వేరే డిష్, వేరే టేస్ట్, వేరే ఫ్లేవర్, బట్ ఫన్ ఈస్ సేమ్.
ఆరగించేది ఫ్యామిలీ ఆడియన్సే. వాళ్ళు పొందే ఫన్ చూసారా, అది సేమ్ ఉంటుంది. వెయిటింగ్. ఓకే, సో ఇప్పుడు మనం మన సంక్రాంతి సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాము. సో మనకేంటంటే సంక్రాంతి అనగానే కొన్ని థింగ్స్ మనకి గుర్తొస్తూ ఉంటాయి. మనం సంక్రాంతి టైంలో వాటిని ఖచ్చితంగా వాడుతూ ఉంటాం, ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటి ఫోటోలు నేను మీకు చూపిస్తానన్నమాట. సో అది చూడగానే మీకు మీ టీంలో మీరు వర్క్ చేసిన అందరిలో గుర్తొచ్చే వాళ్ళు ఎవరు అనేది చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ పిక్చర్ చెరుకు రసం. ముగ్గురికి ఎవరు గుర్తొచ్చినా 3 పేర్లు చెప్పొచ్చు. చెరుగడలు అంటే మనకి ఇప్పుడు అంటే బయట చాలా హార్డ్గా కనిపిస్తాయి కానీ తీయగా ఉంటాయి తినగానే. సో అలాంటి క్యారెక్టరైజేషన్ ఎవరు గుర్తొస్తున్నారు చెరుగడలు చూడగానే? నయనతార. టైం చూడడానికి స్ట్రిక్ట్ గా ఉంటది, బట్ ఆవిడ చాలా స్వీట్. పర్ఫెక్ట్, నిజంగా వెరీ నైస్. కానీ మీరు సార్ హ్యాట్స్ ఆఫ్ నయనతార గారు, ఆవిడే వచ్చి ప్రమోషన్ ఎప్పుడు అనిగేలా చేశారు చూసారు. అమ్మో, ఇది రికార్డ్ అండి నిజంగా. అప్పుడు విజయశాంతి గారిని తీసుకొచ్చారు అలాగా, ఇప్పుడు నయనతార గారు. ఓకే, గుర్తు పెట్టుకుంటాం మేము ఇవన్నీ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, గాలిపటం చూడగానే ఎవరు గుర్తొస్తున్నారు? అంటే గాలిపటంకి రకరకాలు చెప్పుకోవచ్చు. స్కై ఇస్ ద లిమిట్ అంటే ఎగురుతుంది కైట్. చిన్న క్లూ ఇవ్వగానే ఫుల్ అన్ని చేసేవాళ్ళు ఎవరు? అది నాకే ఇచ్చారు. స్కై ఇస్ ద లిమిట్. అది నాకు ఇస్తే బాగుండదు, ఎదురు చూస్తున్నాను. ఇచ్చేసామండి మీకే. నేను అలా ఎదురు చూస్తున్నాను. అందుకే ఎవరి పేరు చెప్పకుండా సైలెంట్ గా ఇచ్చేద్దామా? ప్రెసెంటింగ్ ఇద్దరు కలిసి ప్రెసెంట్ చేయండి. అది కవర్డ్. yes, this is for అనిల్ రావిపూడి గారు. కంగ్రాచులేషన్స్. సో ఈ దారం ఏదైతే ఉందో అది వీళ్ళు కింద పట్టుకుని ఆడించేది మన మెగాస్టార్. సో నెక్స్ట్ ఇది భోగి కుండ పొంగల్ పొంగి మనం ఖచ్చితంగా అది ప్రొడ్యూసర్లకే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ భోగి పండుగ రోజు అలా ఉడికి పొంగల్ వచ్చినట్టు డబ్బులు వీళ్ళకి ఇలా పొంగుతూ బయటకు రావాలని భోగి కొండ. కంగ్రాచులేషన్స్ ప్రొడ్యూసర్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? పందెం కోడి. అనిల్ గారు ఆయనేనా? పండుగలు ఆయన ఉంటాడు కదా. మీ పందెం కోడి ఆయనేనా? కాదు, ఆయన అసలు పందెం కోడి కూడా కాదేమో ఇంకా. అది చూడగానే అది కూడా నాకు వస్తే బాగుండు అనుకున్నాను. వాళ్ళు నాకు ఇచ్చేద్దాం. మేమందరం కూడా. ఓకే, ఇక్కడ మీలో మీరే పంచుకుంటున్నారని చాలా మంది చూస్తూ ఉంటారు. అండ్ ఎస్, భోగి మంటలు. ఫైర్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు ఇద్దరికి భోగి మంటలు. ఓకే, సూపర్. అయితే ఇలాగా ఈ అన్ని ఎలిమెంట్స్ తో కలిసి ఎలా అయితే మీ ప్రొడక్షన్ లో ఇంత చక్కగా సినిమా చేసి తీసుకొస్తున్నారో, ఈ అన్ని ఎలిమెంట్స్ గుర్తొచ్చేలాగా మేము కూడా సినిమాని ఎంజాయ్ చేయబోతున్నాం అన్నది అర్థమైపోయింది. సో ఈగర్లీ వెయిటింగ్, చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం. సో థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ అనిల్ గారు, ఇప్పటి వరకు మా ముందుకు రాని విశేషం కానీ మాకు తెలియని ఎలిమెంట్ కానీ ఏదైనా ఒకటి చెప్పి క్లోజ్ చేద్దాం. నేనున్నా సినిమాలో, నేనున్నా వాళ్ళిద్దరి మధ్యలో ఉంటా ఒకసారి. స్టెప్పా డైలాగ్ చెప్పరు ఇంకా మరి. ఓకే, సరే అయితే థ్యాంక్ యూ. ఆడియన్స్ అందరికి సంక్రాంతి